నమస్తే. భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో మనకే కాదు ప్రపంచానికి అంతటికీ తెలుసు. కొన్ని దేశాల్లో అయితే ఆయన విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయన అసలు స్వాతంత్ర ఉద్యమంలో అంటే అతివాదులు మితవాదులు. అతివాదులు అంటే అంటే హింస హింస ద్వారా కావచ్చు, తుపాకీ గుట్టం ద్వారా కావచ్చు, స్వాతంత్రాన్ని సంపాదించాలని ఒక లక్ష్యం సిద్ధాంతం కలిగిన అతివాదులు. మితవాదులు అంటే మనం గాంధీజీ లాంటి వాళ్ళు, దాదాబాయి నౌరోజీ ఇలాంటి చాలామంది ఉన్నారు. నిజంగా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా స్వాతంత్రోద్యమ నాయకులే, వీరులే. వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ సృష్టి ఉన్నంత కాలం, మన దేశం ఉన్నంత కాలం మనం వీరిని స్మరించుకుంటూనే ఉండాలి. కానీ మరి ఇటీవల కాలంలో కొంతమంది సినీ సెలబ్రిటీసు గాంధీని ఉద్దేశించి మాట్లాడుతుండడం, సభ్యకరంగా మాట్లాడుతుండడం, గాంధీజీని మహాత్ముడిని తక్కువ చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. దీనికి నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నాను. చాలామంది కూడా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. ఎందుకు మరి వీటిపైన చర్యలు తీసుకోవడం లేదని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. నేను కూడా ప్రశ్నిస్తున్నాను. రాహుల్ రామకృష్ణ పర్వాలేదు, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రశ్నించారు, అదే ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడారు, అంతవరకు ఓకే. అంతేగాని గాంధీ వీరుడా శూరుడా, ఆయన దేశభక్తుడే కాదు అని ఆయన మాట్లాడడం తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నా. దాదాపు భారతీయులు ఎవరైనా కూడా ఖండించాల్సిందే ఈ విషయాన్ని. ఇక మరొక సినిమా సెలబ్రిటీ మరి ఆయన సిగరెట్ పట్టుకొని తాగుతూ మరి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆయన 2 వీడియోలు ఇప్పటివరకు విడుదల చేశాడు. గాంధీజీ గురించి చాలా తప్పుగా, గాంధీజీ స్త్రీలోలుడని, అదని ఇదని, గాంధీ కంటే గాడ్సే చాలా గొప్పోడని, గాడ్సే మన నేషన్ యాంటీబయాటిక్ అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. చాలా ఇవన్నీ ఖండించాల్సిందే. మరి ఇట్లాంటివి అంటే కంటిన్యూ, అంటే పునరావృతం అవుతూ ఉంటూ వెళ్తే ఒక్కరు మాట్లాడుతుందని చెప్పేసి వాళ్ళ దారిలో చాలామంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను మనందరం ఖండించాలి. దీనిపైన అంటే ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళపైన. మళ్ళీ ఇలాంటి వాళ్ళు గాంధీ గురించి మాట్లాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే మరి ఇలాంటి వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాలను ప్రశ్నించమనండి, నాయకులను ప్రశ్నించమనండి, వేలెత్తి నాయకుల్ని విమర్శించమనండి. దమ్ముందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను విమర్శించే దమ్ముందా? తెలంగాణ రాజకీయ నాయకులను విమర్శించే దమ్ముందా? వీళ్ళకు సమస్యలను ప్రశ్నించే దమ్ముందా వీళ్ళకు? అలాంటిది పక్కన పెట్టి ఎప్పుడూ భారతదేశ స్వాతంత్రం గురించి పోరాడి తుపాకీ గుండుకు బలైపోయిన బాపూజీ మహాత్మా గాంధీ ఆయన ఎప్పుడో లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆయనను పట్టుకొని విషయం వచ్చి మాట్లాడడం అనేది సమంజసం కాదు. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. నా ఛానల్